హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు గ్రీన్ బీన్స్ ఇంట్లోనే ఎలా ఈజీగా గ్రో చేయాలో చూపిస్తాను. ఇవి నేను లాస్ట్ సమ్మర్లో బీన్స్ సీడ్స్ని ఎండబెట్టేసి దాన్ని నేను మార్చ్ ఏప్రిల్లో నాటితే ఇంత పెద్దగా వచ్చాయి. డేకి అట్లీస్ట్ 10 అన్నా ఇస్తుందన్నమాట చెట్టు. దీనికి నేను మెయిన్గా చిన్న స్టార్టర్ పాట్ అయితే బాగుంటుంది అనేసి ఇంట్లోనే చేసుకున్నాను. పాట్ని కూడా ఏంటంటే స్ట్రాబెర్రీ బాక్స్ వస్తుంది కదా మనకి స్టోర్లో కొన్నప్పుడు, దాన్ని నేను ప్రాపర్గా హోల్స్ ఉన్నాయనేసి, మొత్తం హోల్స్ ఉంటే వాటర్ పోసినా కూడా డ్రైన్ అయిపోతాయి కదా, సో నీళ్ళు మంచిగా బయటికి వచ్చేస్తే ఆ చెట్టు బాగా గ్రో అవుతుంది అనేసి దాన్నే మొత్తం 2 పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ పాట్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మంచి సాయిల్ వేసాను అనమాట. ఫర్టిలైజ్డ్ సాయిల్ అంటారు కదా, సో దాంట్లో మొత్తం సాయిల్ నింపేసి పైన కొద్దిగా స్పేస్ ఉంచాను. సో దట్ సీడ్స్ వేసేసి మంచిగా సీడ్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అంటే దూరంగా నాటితే వాటికి ఈజీగా గ్రో అవుతాయి అనేసి. సో ప్రాపర్గా ఐ థింక్ 10-11 సీడ్స్ నాటాను నేను. తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ తోటి కవర్ చేశాను. సాయిల్తో కవర్ చేసేటప్పుడు మాత్రము పొడిగా ఉండేటట్టుగా కవర్ చేశాను. ఇలా ఒత్తి పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ ఒత్తి పెడితే అవి గాలి ఆడక సరిగా పెరగవు అనేసి. సో మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పై వరకు తొట్టి అంత మట్టిలాగా నింపేసి అలా పెట్టేసి రోజు నీళ్లు పోసాను. తర్వాత నాకు ఎగ్జాక్ట్ 1 వీక్కి ఇలా మొలకలు రావడం స్టార్ట్ అయిందనమాట. మొలకలు వచ్చిన తర్వాత 2 వీక్స్కి నాకు మంచిగా ఇంకా పెద్దగా అయ్యింది. సో ఇలా 2 వీక్స్లో నాకు అన్నీ ఆల్మోస్ట్ మొలకలు రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా పెద్దగా అవుతుంది అనుకున్నప్పుడు నేను ఇంకా మెల్లిగా పెద్ద పాట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. సో ట్రాన్స్ఫర్ కూడా చేసిన తర్వాత నాకు చెట్టు ఇంత పెద్దగా అయింది. 4 వీక్స్లో ఇంత పెద్ద అయ్యి హ్యాపీగా బీన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఎవ్రీడే మినిమం 10 బీన్స్ అన్న ఇస్తుంది. సో మీరు ఇలా ఇంట్లోనే ఈజీగా స్టార్ట్ చేసి గ్రీన్ బీన్స్ని గ్రో చేసి గార్డెనింగ్ సాటిస్ఫాక్షన్ మీరు తెచ్చుకోండి, అండ్ ఆర్గానిక్ ఫుడ్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thanks for watching my video.